ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీకి షాక్ ఇచ్చేవారు. అంటే మంచి జరిగితే తన అకౌంట్లో వేసుకోవడం, లేదా చెడు జరిగితే బీజేపీ అకౌంట్లో వేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలకి తన పేరు పెట్టుకోవడం, పార్టీని ఇక్కడ ఎదవనివ్వకుండా అంటే పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ కార్యకర్తల్ని అవమానించడం, అంటే దేనికి రాకుండా చేయడం, ఇలా అన్ని రకరకాల షాకులు ఇస్తూ ఉండేవారు. కానీ చరిత్రలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చింది. ఏంటా షాక్? విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ గారు, ఆయన అంతకుముందు వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉండి విశాఖ డైరీకి చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు 14 మంది డైరెక్టర్లు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరడానికి ముందు జరిగిన పరిణామాలను చూస్తే యాక్చువల్గా ఈ డైరీకి సంబంధించిన బోర్డు ఏదో ఎన్నికలు అంటారు కానీ నామినేటెడ్ పోస్టులుగా నడుస్తూ ఉంటాయి. సో ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ బోర్డుకి అపాయింట్ అయ్యారు. ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వాలు మార్పుగానే వీళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళు రాజీనామా చేయడం లేదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి లొంగడం లేదు. వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు. జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది, జరుగుతూనే ఉంది. ఈలోపు సడన్గా ఆయన బీజేపీలో చేరిపోయారు. అంటే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇగో అడ్డొస్తుంది, ఖచ్చితంగా అడ్డొస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుగుదేశం అంటే పెద్దగా నచ్చదు ఆయనకి, అందుకని భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బీజేపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారనే అంటారు. అది బీజేపీకి తల కొట్టేసినంత అవమానం. యాక్షన్ తీసుకోబోతే చంద్రబాబు నాయుడు గారు ఈగో హర్ట్ అవుతుంది. నాది చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈ విశాఖ డైరీ చైర్మన్ బీజేపీలో చేరకుండా చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, కింద గ్రౌండ్ లెవెల్లోనే బీజేపీ కార్యకర్తలను అసలు దగ్గర రానివ్వట్లేదు, వాళ్ళని కలుపుకొని వెళ్ళడం లేదు. జనసేన వాళ్ళ సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. దెందులూరులో జనసేన కార్యకర్తల మీద దాడులు, పిఠాపురంలో జరిగిన పరిణామాలు, ఇవన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా అక్కడ బీజేపీని ఎదగడానికి అవకాశం లేకుండా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. అంటే మీరు అనొచ్చు, కొంతమంది అనొచ్చు, ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళని రాజీనామా చేయకుండా భారతీయ జనతా పార్టీలో ఎలా జాయిన్ చేసుకున్నారని మీరు అడగచ్చు. ఇక్కడ పార్టీ గుర్తు మీద గెలిస్తే ఎవరైనా ఏదైనా పార్టీ గుర్తు మీద గెలిచి బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాలి. అయితే ఇక్కడ విశాఖ మిల్క్ డైరీకి సంబంధించి పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగవు కాబట్టి దీనికి ఆ రూలు ఆ చట్టం కూడా వర్తించవు. కాబట్టి బీజేపీ ప్లెయిన్. దీని వైసీపీ మీద కొంచెం హైలైట్ చేస్తుంది. ఏవో నెమ్మది బీజేపీ బలపడుతోంది, తెలుగుదేశం వీక్ అవుతుందని ఇది హైలైట్ చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలడం అన్నమాట. మరి ఈ షాక్ నుంచి తేరుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూద్దాం. ఇది రాజకీయం అయితే మంచి రంజుగానే సాగుతుంది. అలాగే గోకవరంలో కూడా ఎవరో ఒక కంబాల శ్రీనివాస్ అనే ఆయన కూడా భారతీయ జనతా పార్టీ చాలా భారీ ఎత్తున జాయిన్ అయ్యారు. సో భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే చాలా క్లియర్గా ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలంగా చేసుకోవడానికైతే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో ముఖ్యమైన ట్విస్ట్ ఏంటంటే ఈ విశాఖ డైరీ చైర్మన్ బీజేపీలో చేరడమే. ఇది నిజంగా బాబు గారికి షాకే, చంద్రబాబు నాయుడు గారికి. మరి దీనికి కౌంటర్ ఏం చేస్తారో చూద్దాం.